హాయ్ హలో నమస్తే. దిస్ ఈస్ డాక్టర్ కాశీగారి ప్రసాద్. మంచి విషయాలని ఒక ప్రీవియస్ 7 వీడియోస్లో అద్భుతంగా చెప్పుకున్నాం కదా మనం. ఒక ఒక ఎనీ ఇండివిజువల్, వాడు స్టూడెంటేగా అయి ఉండాలని లేదు, ఇంకొకరైనా అయి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో మన గమ్యాలను చేరుకునే ప్రాసెస్లో మనం ఎలా మన గమ్యాలను ఎంచుకోవాలి, వాటిని ఎలా సాధించుకోవాలి, సాధించుకునే ప్రాసెస్లో ఏవేవి మనల్ని అడ్డగించడానికి వస్తాయి, వాటిని ఎలా మనం ఎదుర్కొంటూ ముందుకెళ్ళాలనే విషయాలని చక్కగా నేర్చుకున్నాం. నిజంగా ఐ వాస్ వెరీ హ్యాపీ. ఎంతోమంది వ్యూవర్స్ వాళ్ళ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని త్రూ కామెంట్స్ ద్వారా, త్రూ మెసేజెస్ ద్వారా నాకు షేర్ చేశారు. సో వీఆర్ వెరీ హ్యాపీ టు నో దీస్ పర్టికులర్ థింగ్స్ అనమాట. ఇక్కడ కాన్సెప్ట్ ఇప్పుడు ఏంటంటే, మనకు మన ఈ ప్రయాణంలో, ఈ జీవన ప్రయాణంలో, ఈ లైఫ్ స్కిల్స్లో, ఈ లైఫ్ లెసన్స్ నేర్చుకునే ప్రాసెస్లో, ఆ లైఫ్ లెసన్స్ని మన రియల్ లైఫ్లో అప్లై చేసే ప్రాసెస్లో మనం కీలకంగా తెలుసుకోవాల్సినటువంటి 2 అంశాలు ఉన్నాయి. ఇప్పటిదాకా మనం ఏదో ఇట్లా సెట్ చేసుకుందాం, ఇది సాధించుకుందాం, ఛాలెంజ్తో వెళ్దాం, ఇలానే చూసుకున్నాం. కానీ అలాంటి మైండ్ సెట్ మనకు కావాలి కదా. దాన్ని మేము పాజిటివ్ మైండ్ సెట్ అనొచ్చు, కన్స్ట్రక్టివ్ మైండ్ సెట్ అనొచ్చు, పాజిబుల్ మైండ్ సెట్ అనొచ్చు, ఏదైనా నువ్వు పేరు పెట్టుకో. బట్ పాజిటివ్ మైండ్ సెట్ అనే కాన్సెప్ట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. దీనికి మనం కథ ద్వారా తెలుసుకుందాం, మంచి స్టోరీ చెప్పుకుందాం. కథల ద్వారా రియల్ లైఫ్ ఎట్లుంటుంది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. ఈ రియల్ లైఫ్ జరిగింది కూడా నిజంగా చెప్పాలంటే, అంటే పర్సెప్షన్, నువ్వు చూస్తున్న దృక్పథం ఎలా ఉంది, నీ వ్యూస్ ఎలా ఉన్నాయి, ఒక సిచ్యువేషన్కి ఒక సందర్భం వచ్చినప్పుడు నీ పర్సెప్షన్ ఏంటి. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు కరెక్ట్ అయి ఉండొచ్చు, బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనో, సిచ్యువేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆపోజిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మే నాట్ బి రైట్ కదా. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎవరు రైటా ఎవరు రాంగ్ అని మనం కొట్లాడుకోవడం కన్నా, ఏది బెస్ట్ ఏది రాంగ్ అని తీసుకోవడం కన్నా, మనము ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో ది బెస్ట్ అవుట్ ఆఫ్ ద బెస్ట్ పాజిటివ్ థింగ్స్ని మటుకే తీసుకొని, ఈజ్ దేర్ ఎనీథింగ్ రాంగ్, నెగిటివిటీ ఉంటే దాన్ని వాళ్ళకే వదిలేయడము, ఆ సిచ్యువేషన్కి వదిలేయడము లాంటిది చేస్తే బాగుంటుంది. మరి ఈ ప్రాసెస్లో ఇప్పుడు మనం ఒక చిన్న స్టోరీ ద్వారా పాజిటివ్ మైండ్ సెట్ని బిల్డప్ చేసుకోవడం ఎలా అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తాం. ఇప్పుడు ఓ మంచి అడవి ఉందండి, మనం జీవిస్తున్నాం కదా ఈ సుందర సువిశాలమైనటువంటి అడవి లాంటి ప్రాంతంలో, ప్రజల మధ్యలో మనం తిరుగుతున్నాం కదా. మరి అలాంటి ఓ మంచి అడవి, గ్రీనిష్గా ఉన్నటువంటి ఒక ఫారెస్ట్లో ఒక ఫ్యామిలీ పక్షులు అనుకుందాం, ఒక ఫాదర్ బర్డ్ కావచ్చు, మదర్ బర్డ్ కావచ్చు, 2 పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంది. తనకు మన బేసిక్ నీడ్స్లో ఏంటి, రోటీ కపడా మకాన్ల లాగా షెల్టర్ కావాలి. షెల్టర్ కావడం కోసము తను ఒక ఇంటిని నిర్మించుకోవాలి. ఆ ఇంటిని నిర్మించుకోవడం కోసము అలా ప్రయాణం చేసుకుంటూ అడవిలో పోతూ ఉంటే ఒక చెట్టు కనిపించింది. చెట్టు చాలా అందంగాను, బాగా పెద్దదిగాను కనిపించింది. మంచి కొమ్మలన్నీ బాగా ఉన్నాయి, స్ప్రెడ్ అయి ఉన్నాయి. అందువల్ల ఏమనిపించిందంటే, ఇక్కడ నేను ఇల్లు కట్టుకుంటే మా పిల్లలకి సేఫ్గా ఉంటుంది, నేను ఇక్కడ ఇల్లు కట్టుకుందామని చెప్పేసి డిసైడ్ అయిపోతుంది. ఏది ఆ మదర్ పక్షి. ఇప్పుడు ఆడ మనం కబ్జా చేయకూడదు కదా, వాళ్ళ చెట్టులో మనం డైరెక్ట్ పోయి కట్టుకోకూడదు కదా, వాళ్ళని అడగాలి కదా. ఆ ఇంటి ఓనర్ లాగా ఆ చెట్టుని అడిగిందనమాట. ఏమని, అయ్యా మేము ఇట్లా ఫ్యామిలీ వస్తున్నాము, నాకు 2 బిడ్డలు ఉండారు, మేము ఇక్కడ మీ చెట్టులో ఇక్కడ ఉన్నటువంటి ఒక కొమ్మ పైన చిన్న హౌస్ లాంటిది ఒకటి కట్టుకొని ఇక్కడ మేము ఉంటాము అని చెప్పేసి చెప్తాడు. చెప్తానే ఆ ఫస్ట్ చెట్టు ఏం చేస్తుందంటే, ఆలోచించింది. కొంచెం తన వ్యూ ఆఫ్ థింకింగ్లో ఆలోచించింది. ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఇస్తే ఏమవుతుంది, తన ప్లానింగ్ ఏదో ఉంటుంది. ఆలోచన చేసుకొని 1 నిమిషం టైం తీసుకొని, వద్దమ్మా మా చెట్టుతో మీకు కుదరదు, వద్దులే అని చెప్పేసి చెప్తుంది. వద్దులే అని చెప్పంగానే బేసికల్లీ ఫారెస్ట్లో ఎంతో దూరం నుంచి పిల్లల్ని ఎత్తుకొని వచ్చింది కదా, నాకు ఇల్లు దొరుకుతుందన్న ఆనందంతో, ఉత్సాహంతో వచ్చింది కదా. బట్ మన ఎక్స్పెక్టేషన్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా జరిగింది. అక్కడ ఇల్లు నేను ఇవ్వను అని చెప్పింది. ఆ ప్రాసెస్లో బాధ కలిగి, కొంచెం కోపంతో, కొంచెం అసహనంతో, సరే ఇంకో చెట్టుని చూద్దామని చెప్పేసి దాని పక్కనే ఉన్నటువంటి ఇంకొక చెట్టు, ట్రీ 2, రెండో చెట్టు వైపుకి వెళ్తుంది అనమాట. అక్కడికి వెళ్తే ఆ చెట్టును కూడా సేమ్ ఇదే విధంగా, మేము ఇట్లా చాలా దూరం నుంచి వస్తున్నాం, వలస పక్షుల్లాగా వస్తున్నాము, మాకు ఒక ఇల్లు కావాలి, నాకు 2 బిడ్డలు ఉండాలి, 2 పక్షులు ఉన్నాయి అని చెప్పి అడిగితే, సరే నా చెట్టు పైన ఉండే ఒక కొమ్మ పైన నువ్వు ఇల్లు కట్టుకోకు అని చెప్పి రెండో చెట్టు ఒప్పుకునింది. అబ్బా, ఆనందం, ఉత్సాహం, ఉల్లాసంతో కష్టపడి ఆడొక ఇల్లు కట్టుకొని బిడ్డల్ని ఆ చెట్టు పైన ఉన్నటువంటి ఒక ఇంటిలో భద్రపరుచుకొని వాళ్ళకు కావాల్సిన రోటీ కపడా మకాన్ ఈ మూడింటిని సమకూరుస్తూ
హ్యాపీగా లైఫ్ స్టార్ట్ చేసింది. ఇలా లైఫ్ స్టార్ట్ చేస్తూ జరుగుతూ ఉన్న ప్రాసెస్లో ఒక నెల రోజులకి వర్షాకాలం రానే వచ్చింది. వర్షాకాలం వచ్చిన వెంటనే వర్షాలు బాగా పడడం జరిగింది. వర్షాలు బాగా పడి వరద రూపంలో ఉధృతంగా ప్రవహించడం స్టార్ట్ అయిందనమాట. ఈ ఉధృతంగా వాటర్ ఎప్పుడైతే ఈ అడవిలో ప్రవహిస్తూ ఉండేదో ఆ వాటర్ యొక్క ఫోర్స్కి, ఆ నది యొక్క ఫోర్స్కి తట్టుకోలేక ఫస్ట్ చెట్టులో వీళ్ళు పర్మిషన్ అడిగారు కదా ఇల్లు కట్టుకుందామని చెప్పేసి, వాళ్ళు ఆ చెట్టు అయితే మనకు పర్మిషన్ ఇవ్వలేదు కదా, ఆ చెట్టు ఈ వరద దాటికి తట్టుకోలేక కృంగి విరిగిపోయి కొట్టుకొని అనమాట. కొట్టుకొని పోతూ ఉంటే ఈ పక్షులు చూసి నవ్వి, అంటే ఈ మదర్ పక్షి కానీ ఫాదర్ పక్షి కానీ చూసి నవ్వి, ఆ రోజు నిన్ను అడిగాం గుర్తుందా, ఇల్లు కట్టుకుంటాం ఇవ్వమని చెప్పేసి, నువ్వు ఇచ్చినావా, నాకు ఇవ్వలేదు, నీకు ఇలా కావాలే అని చెప్పేసి వెళ్ళిపోయింది. అనుకొని వాళ్ళు కొద్దిసేపు నవ్వుకొని వదిలేసుకొని వెళ్ళిపోయారు. లక్కీగా ఇంకో రకంగా ఎట్లా ఆలోచించినారు, లక్కీలే అబ్బా మనం దాంట్లో ఉంటే మనం కూడా కొట్టుకొని చచ్చిపోయిండు, మనకు లక్కీగా ఛాన్స్ లేదు అని చెప్పేసి. అది మన పర్సెప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే ఆ పక్షుల యొక్క పర్సెప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకొక సైడ్ గమనిస్తాం. ఈ పక్షులు ఎప్పుడైతే పోయి మొదటి చెట్టుని ఫస్ట్ ట్రీని అడిగారో ఏమని, మేము ఇక్కడ ఇల్లు కట్టుకుంటామని అడిగినప్పుడు ఆలోచించి ఇంకొక 10 రోజుల్లో ఇక్కడికి వర్షాలు రాబోయేటువంటి పరిస్థితి ఉంది, ఈసారికి లాస్ట్ టైం వరద వచ్చినప్పుడే నేను తట్టుకొని నిలబడుకోగలిగినాను, ఇప్పుడు నా వయసు కూడా పెరిగిపోతూ ఉంది, ఇక్కడ భూమిలో ఉన్నటువంటి కెపాసిటీ నన్ను విత్హోల్డ్ చేయగలిగే స్టామినా ఉండకపోవచ్చు, ఇలాంటి ప్రాసెస్లో నేను వాళ్ళకి ఇల్లు కట్టుకునే అవకాశం ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకుంటే నేను పోవడమే కాదు, నాతో పాటు ఆ 2 బిడ్డలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది, కాబట్టి ఇక్కడ ఇవ్వకుండా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇవ్వను అని కరాఖండిగా చెప్పి పక్కకు పంపించింది. సో నీకు మంచి చేయాలనేటువంటి పాజిటివ్ మైండ్ సెట్ ఆ చెట్టుకుంటే, ఆ చెట్టుకి ఇలా జరిగిందని నువ్వు ఆలోచించి నువ్వు ఆనందించే ఎలా ఉంటుంది చెప్పు. అంటే వాట్ ఐ మీన్ టు సే హియర్ ఈస్, నువ్వు ఏదైనా ఒక సిచ్యువేషన్లో కానీ, ఏదైనా ఒక వ్యక్తితో కానీ, ఏదైనా ఒక సంభాషణలో కానీ, ఏదైనా ఒక ఎక్స్పీరియన్సెస్లో కానీ నీకు కావలసిన మనం చేయగలిగిన మంచిని చేస్తూ మనం తీసుకోవలసిన మంచిని తీసుకుంటే చాలు. ఇంకోరిపైన నెగిటివ్గానో ఇంకోరి గురించి తప్పుగానో చెప్పాల్సిందో దాని నుంచి తీసుకొని మన మనసును మనము ఇబ్బంది పెట్టుకోవాల్సిన అవసరం లేదు అన్న ఒక చిన్న పాజిటివ్ మైండ్ సెట్ని కానీ మనం కానీ కల్టివేట్ చేసుకుంటే, ఇప్పుడు చెప్పండి, సెట్ కరెక్టా, మీరు కరెక్టా, అంటే పక్షులు కరెక్టా అని ఆలోచిస్తే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్టే, కానీ పాజిటివ్ థింగ్ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ది కరెక్ట్ ఆఫ్ ది కరెక్ట్ అని చెప్పుకోవచ్చు కదా. సో ఆ వేలో మనం ఏదైనా సరే ఒక సందర్భాన్ని, ఒక సిచ్యువేషన్ని జరుగుతున్నప్పుడు లెట్స్ థింక్, టేక్ ఇట్ ఇన్ ఏ పర్సెప్షన్ ఆఫ్ పాజిటివ్ మైండ్ సెట్, అంతేగాని నెగిటివ్ మైండ్ సెట్లో తీసుకోకుండా ఉంటే బాగుంటుంది అన్నది ఇక్కడ ఉన్నటువంటి విషయం. సార్ మీరు బాగా చెప్పినారు సార్, చాలా సింపుల్గా పాజిటివ్ థింగ్సే తీసుకో అని చెప్తారు, అందరూ అదే చెప్తారు, సమాజం అంతా ఎంతో ఉంటాయి, నెగిటివ్ థింగ్స్ కూడా ఉంటాయి, మరి అందులోంచి పాజిటివ్ థింగ్స్ ఎలా తీసుకోవాలి సార్, మాకు చాలా కష్టం అయిపోతుంది సార్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మళ్ళీ ఒక చిన్న కోడి కథ అనమాట. మనందరం తింటాం, సండేస్లోను హాలిడేస్లోను చికెన్ బాగా తింటాం కదా, ఆ కోడి గురించే. మనము ఇంట్లో పెంచుకునే కోళ్ళు కానీ లేకపోతే ఎక్కడైనా సరే పెంచేటువంటి కోళ్లకు మీరు ఎప్పుడైనా సరే ఆహారం వేసే ప్రాసెస్లో కొన్ని గింజలు తీసుకుని అలా రోడ్లో విసిరేస్తే ఆ కోడి ఏం చేస్తుందంటే ఎంత పద్ధతిగా, ఎంత డిస్టింగ్విష్డ్గా కేవలం గింజల్నే తీసుకొని తింటూ రాళ్ళని పక్కకు పెట్టేస్తుంది అనమాట. అంటే ద వే హౌ షీ హ్యాస్ కల్టివేటెడ్ దట్ హ్యాబిట్ ఆఫ్ డిస్క్రిమినేటింగ్ వాట్ హీ ఆర్ షీ హ్యాస్ టు టేక్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఏదైతే మనకు కావాలో దాన్నే తీసుకొని అనవసరమైనట్టు వాటిని తీసుకోకుండా వదిలేయడమే కదా పాజిటివ్ మైండ్ సెట్. అంత క్లారిటీతో, అంత క్లారిటీ మైండ్తో, క్లియర్ మైండ్ సెట్తో మనకి ఏది కావాలో గమనించుకోగలిగితే అంతకన్నా పాజిటివ్ మైండ్ సెట్ ఇంకేముంటుంది చెప్పండి. ఒకరిపైన మనకు ద్వేషమో, కోపమో, క్రోధమో, బాధో, అసూయో మనకి ఎందుకు వస్తుంది చెప్పండి. అలా వచ్చే వాళ్ళకే ప్రమాదాలు ఎక్కువ వస్తాయి రాబోయే రోజుల్లో. అలా లేకోకుండా బీ పాజిటివ్, జరిగింది ఓకే ఫైన్, మన మంచికి అనేటువంటి ఒక మైండ్ సెట్తో, ఒక పాజిటివ్ దృక్పథంతో నువ్వు చేయగలిగినంత మంచిని చేస్తూ మిగతాది వదిలేస్తే దెన్ ఇట్స్ ఓకే. ఇలా ఒక పాజిటివ్ మైండ్ సెట్ని మనం కల్టివేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో మన లైఫ్ లెసన్స్ టుడే నేర్చుకునేటువంటి దాంట్లో ఈ కథ ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే, ఆల్వేస్ బీ పాజిటివ్ విత్ మైండ్ సెట్ అండ్ నెవర్ ఎవర్ థింక్ అబౌట్ సంథింగ్ బ్యాడ్ ఫర్ అదర్స్ టు బీ హ్యాపెన్ అండ్ హ్యాపెన్ బ్యాడ్ ఫర్ అదర్స్. ఏదానికైనా కూడా మనం ఆలోచించుకోకుండా, వాళ్ళకు చెడు అనేది జరగకుండా ఆలోచన చేయకుండా కానీ ఉంటే మనకు మంచి తప్పకుండా జరుగుతుంది అనేటువంటి బలమైన సంకల్పంతో ఉండాలి.
దీన్ని మనం ఇంకొక పర్సెప్షన్లో ఆలోచిస్తే వాట్ ఈస్ దట్, సమర్థత అసమర్థత అనే కాన్సెప్ట్తో కానీ మనం ఆలోచిస్తే సమర్థత అంటే ఏంటి, అసమర్థత అంటే ఏంటి? మనం అనుకున్నాం, ఒక గోల్ని, ఒక గమ్యాన్ని ఫిక్స్ చేసుకున్నాం, నా కుటుంబంలో, నా ఫ్యామిలీలో ఇలా చేయాలని అనుకున్నాం, లేదు మేము చదువుతున్న కాలేజీలో, చదువుతున్న పుస్తకాల్లో ఇలా ముందుకెళ్ళాలని డిసైడ్ అయినావు, బాగానే ఉంది, గోల్ సెట్ చేసుకున్నావు. బట్ దాని యొక్క కెపాసిటీని నువ్వు డెవలప్ చేసుకున్నావా, ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ చేయగలిగేటువంటి ఎలిజిబిలిటీని నువ్వు సాధించుకున్నావా, లేకపోతే ఇన్ఎలిజిబుల్గా ఉన్నావా, ఎఫిషియెంట్గా ఉన్నావా, ఇన్ఎఫిషియెంట్గా ఉన్నావా అన్నదాన్ని చాలా క్లియర్గా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో మనం ఇప్పుడు ఈ చిన్న స్టోరీ నుండి, రియల్ స్టోరీనేది, ఇలాంటి చిన్న రియల్ స్టోరీ కావచ్చు, ఇమాజినరీ స్టోరీ కావచ్చు, అది ఏదైనా కానీ లేదు, ఇలాంటి ఒక చిన్న కాన్సెప్చువల్ కాన్సెప్ట్ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఎప్పుడూ కూడా మంచిగానే మంచితోనే ఆలోచించండి. మనకు కావలసిన ది బెస్ట్ మంచి పాజిటివ్ థింగ్స్ ఏదైతే ఉంటాయో అవి చాలా మంది దగ్గర ఉంటాయి, చాలా సిచ్యువేషన్స్లో ఉంటాయి, చాలా ఎక్స్పీరియన్సెస్లో దొరుకుతాయి కూడా. వాటిని మనం తీసుకుందాం. ఒకవేళ వాళ్ళ దగ్గర ఒక చెడ్డది ఏదన్నా ఉంటే, వాళ్ళలో మనకు నచ్చని క్యారెక్టర్ ఏదన్నా ఉంటే వాళ్ళకే వదిలేస్తాం. కానీ వాళ్ళలో నచ్చిన ఓ పాజిటివ్ థింగ్ ఉంటుంది కదా, దాన్ని మనం తీసుకుందాం. టాక్ అబౌట్ ఇట్, ఐడియలైజ్ ఇట్, అండ్ సో దట్ యూ కెన్ డెవలప్. ఇలా పాజిటివ్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవడం అన్నది కానీ మనం స్టార్ట్ చేస్తూ ఉంటే నిజంగా ఒకనాటికి we will be filled completely with vibrations that gives you positive energy that can be internally generated inside you. అది కదా మనకు కావాల్సింది. అప్పుడు మనకు తెలియకోకుండానే మనలో ఒక ఉత్సాహం, ఒక ఎంతూజాయిజం అనేది కల్టివేట్ అవుతుంది. ఇది ఉన్నప్పుడు మనం చాలా జోష్గా, కాన్ఫిడెంట్గా, కంఫర్టబుల్గా మన పనులు చేసుకోగలుగుతాం, 10 మందికి ఉపయోగపడగలుగుతాం. దీన్నే ఒక మాట అంటారు, మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం చేయకూడదు అన్నటువంటిదే ఒక మంచి విప్లవం అన్నమాట, ఒక మంచి రెవల్యూషన్ అన్నమాట. నేను ఒక కవిత రాశాను, ఆ కవితలో చివరి మాట అది, మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం చేయకూడదు అన్నటువంటి ఆలోచనే విప్లవం అని చెప్పేసి. అంటే అలాంటి పాజిటివ్ మైండ్ సెట్స్తో, పాజిటివ్ థాట్స్ కాగలిగినటువంటి విప్లవాన్ని, రెవల్యూషన్ని, రియలైజేషన్ అట్ ఆల్ లెవెల్స్ ఫర్ బెటర్ సొసైటీ అనేటువంటి థీమ్ని మన మైండ్లో జనరేట్ చేసుకోవడం చాలా చాలా అవసరం. Thank you very much. Always be positive. Yours, Dr. Kasigari Prasad. Jai Hind.